లంబోదరాయ నమః. జై శ్రీ సీతారామ. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పోయిన వీడియోలో మనం సీతమ్మ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకున్నాం కదా. ఈరోజు ఆ వీడియోని మనం కంటిన్యూ చేస్తున్నాము. సీతమ్మ గురించి మనం ముందు చెప్పుకున్న వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. రావణుడు అక్కడికి వచ్చి తనకు లొంగిపోమ్మని సీతమ్మను బెదిరించాడు. సీతమ్మ ఒక గడ్డి పరకను అడ్డముగా పెట్టుకొని రావణునితో, రావణా, నన్ను కాంక్షించడం నీకు తగని పని. ఇది నీకు, నీ వంశానికి వినాశకరం. సూర్యునికి కాంతికి ఎలాంటి సంబంధం ఉంటుందో నాకు రాముడికి అలాంటి సంబంధమే ఉంటుంది. నీవు పిరికివాడివి కాబట్టి రాముడు ఆశ్రమంలో లేనప్పుడు చూసి నన్ను అపహరించి తెచ్చావు. రామలక్ష్మణుల బాణాలు నిన్ను లంకను నాశనం చేయడం తథ్యం. వారిని ఎవరూ అడ్డుకోలేరు. శ్రీరాముడికి నన్ను అప్పజెప్పి శరణు వేడు అన్నది. కోపోద్రిక్తుడైన రావణుడు 1 నెల గడువు పెట్టి వెళ్ళిపోయాడు. మరణించాలని అనుకున్న సీతను ఓదార్చి త్రిజట తనకు వచ్చిన స్వప్నము గురించి చెప్పింది. ఆమెకు శుభములు కలుగునని, త్వరలో మంచి వార్త వింటావని చెప్పింది. అప్పుడు హనుమంతుడు సీతమ్మను దర్శించి శ్రీరాముని యొక్క ఉంగరాన్ని సీతమ్మకు ఇచ్చి తను వచ్చిన వృత్తాంతము చెప్పాడు. సీతారామలక్ష్మణుల క్షేమం అడిగి దుఃఖించింది సీతమ్మ తల్లి. స్వయంగా రాముడే రావణుని జయించి తనను తీసుకుని వెళ్ళుట రాముడికి తగిన పని అని చెప్పింది. హనుమంతుణ్ణి ఆశీర్వదించి తన ఆనవాలుగా తనకు వివాహ సమయంలో పెట్టిన ఒక ఆభరణం చూడమని ఇచ్చింది. రామునితో ఒక మాట చెప్పమని, 1 నెల లోపల నన్ను విడిపించకపోయినా ఈ సీత జీవించదు అని చెప్పమన్నది. అప్పుడు హనుమంతుడు బ్రహ్మాస్త్రం చే బంధింపబడి రావణుని సభలోకి వెళ్ళి లంకను కాల్చి తిరుగు ప్రయాణం అయ్యాడు. శ్రీరాముని వద్దకు వెళ్ళి, రామా, నేను సీతమ్మను చూశాను. ఆమె నిన్నే స్మరిస్తూ ఏకవస్త్రయై కృషించియున్నది అని సీతమ్మ యొక్క సందేశాన్ని వినిపించాడు. కృతజ్ఞతతో రాముడు హనుమంతుని కౌగిలించుకున్నాడు. రామలక్ష్మణులు వానరసేనతో కలిసి రావణునితో యుద్ధానికి సిద్ధమయ్యారు. భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు హతమయ్యాడు. విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి విజయవార్తను సీతకు నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతకు మంగళ స్నానం చేయించి పల్లకిలో రాముని వద్దకు తీసుకువచ్చారు. రాముడు ఇలా అంటున్నాడు, సీత, ఇక్ష్వాకుల ప్రతిష్ఠ కోసం నేను యుద్ధం చేశాను. రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు కనుక నేను నిన్ను స్వీకరించలేను అని కఠినంగా మాట్లాడాడు. సీత బాధతో విలపించింది. ఆర్యపుత్ర, వీరాధి వీర, రామ, నీవు పామరునిలాగా మాట్లాడుతున్నావు. రావణుడు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నన్ను తాకితే ఆ దోషం నాది కాదు, దైవానిది. నా హృదయం నీ మీదే లగ్నమై ఉంది. నేను జనకుడి పెంపుడి కూతురిని, భూమిపుత్రికను. నా భక్తిని, శీలాన్ని విశ్వసించలేకపోతున్నావా అని చాలా విలపించింది. సీతమ్మ లక్ష్మణుని వైపు తిరిగి, లక్ష్మణ, కలంకిని అనిపించుకొని నేనింక బ్రతుకలేను. నా సుగుణాలని గుర్తించలేని నా భర్త నలుగురి యందు నన్ననరాని మాటలన్నాడు. అగ్నిని ప్రజ్వలింపజేయి అన్నది సీత. వినయంగా రామునకు, దేవతలకు, దిక్పాలులకు మ్రొక్కి నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పావనం చెయ్యాలి అని పలికి మంటలోకి నడిచింది. అందరూ హాహాకారాలు చేశారు. అప్పుడు బ్రహ్మ రాముని సమక్షంలో నిలిచి, రామా, నువ్వు లోకకర్తవు, ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? ప్రాకృతినిలాగా ఉపేక్షిస్తావేమిటి అన్నాడు. నీవు విష్ణువు అవతారమే అని చెప్పాడు. అగ్ని సీతను వెంటబెట్టుకుని రాముని వద్దకు తీసుకువచ్చాడు. అప్పుడు సీతమ్మ ఉదయ సూర్యబింబంలా ఉంది. రామా, ఇదిగో నీ సీత. ఈమె పునీత, పాపహీన, నిన్నే కోరిన సాధ్వి. ఈమెను అవశ్యం పరిగ్రహించు. నాకడ్డు చెప్పవద్దు. నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పాడు అగ్నిదేవుడు.
అప్పుడు రాముడు, సీత పరమ పవిత్రురాలని నాకు తెలుసు, కానీ దశరథ పుత్రుడైన నేను కామాతురునిలా ప్రవర్తించలేను. ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని కూడా మౌనంగా వీక్షించాను. నా పట్ల వాత్సల్యం కలవారు కాబట్టి మీరు చెప్పినట్లే చేస్తాను అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీత చేతిని అందుకున్నాడు రాముడు. సీతారామ లక్ష్మణులు అయోధ్య చేరుకున్నారు. సీతా సమేతంగా రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. పట్టాభిషేక సమయంలో సీత విలువైన ఆభరణాలు, వస్త్రాలు, ముత్యాల హారం హనుమంతునికి ఇచ్చింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. రామరాజ్యం చల్లగా సాగుతున్న సమయంలో ఒక పామరుడు పరుల ఇంటనున్న పడితిని తెచ్చుకొని ఏలుకోవడానికి రాముడి వంటి వాడిని కాను అని నోరుజారాడు. అది చారుల ద్వారా తెలుసుకున్న శ్రీరాముడు, లోకాపవాదుకు రాజవంశంలో రాణి మీద అలాంటి నింద రాకూడదు అనేది రాజుల ధర్మశాస్త్రంలో ఉన్నదని, ధర్మం కోసం రాముడు తన ప్రాణేశ్వరిని, నిండు చూలాలైన సీతను అడవిలో వదిలి రమ్మని బాధతో లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించాడు. మళ్ళీ అడవుల పాలైన సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో తలదాచుకుంటుంది. కుశలవులు పుడతారు. వారు వీరాది వీరులు. వాల్మీకి ద్వారా రామాయణమును విన్నవారు. రాముడు అశ్వమేధయాగం చేయగా ఆ యాగశ్వాన్ని లవకుశులు బంధిస్తారు. అప్పుడు జరిగిన ప్రతిఘటనలో రాముడికి కుశలవులు తన బిడ్డలని తెలుస్తుంది. ఆ తరువాత సీతాదేవిని సభా మధ్యలో తన పవిత్రతను శపథపూర్వకంగా నిరూపించుకోవాలని ఆదేశిస్తాడు. అప్పుడు వాల్మీకి మహర్షి సీతాదేవిని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని వెంట వేదమాతలాగా అయోధ్యలో సభ మధ్యలోకి వచ్చి, ఓ రామ, నేను దివ్య దృష్టితో చూశాను. సీత మనస వాచ కర్మన నిన్నే స్మరిస్తుంది. ఈ లవకుశులు నీ పిల్లలే అని చెప్పి, ఈమె పతినే దైవంగా భావించేది. ఈమె నిర్మలమైన మనస్సును నేను దివ్య దృష్టితో వీక్షించాను. ఇది అబద్ధమైతే నా 1000 సంవత్సరాల తపఃఫలం నాకు చెందకుండుగాక అన్నాడు వాల్మీకి మహర్షి. ఆ తరువాత సీతమ్మ కాషాయ వస్త్రము ధరించి ఉన్నది. సభలో ఉన్న వాళ్ళందరికీ నమస్కరిస్తూ కిందికి చూస్తూ, నా పతిదేవుడైన శ్రీరాముణ్ణి తప్ప నా మనసులో ఇతరులు ఎవరూ లేకపోతే నా తల్లి అయిన భూదేవి నన్ను తన ఒడిలో చేర్చుకొనుగాక. నేను త్రికరణ శుద్ధితో శ్రీరాముణ్ణి మాత్రమే ఆరాధిస్తే భూమాత నన్ను తన ఒడిలో చేర్చుకొనుగాక. నేను శ్రీరాముణ్ణి తప్ప ఇతరులని ఎరుగని మాట నిజమే అయితే భూమాత నన్ను తన ఒడిలో చేర్చుకొనుగాక అని శపథం చేసింది. వెంటనే భూదేవి ఒక దివ్యమైన సింహాసనంతో భూమి నుండి బయటకు వచ్చింది. ఆ దృశ్యం దివ్యంగా ఉంది. దివ్యమైన వజ్రాల పొదిగిన సింహాసనంతో ఉంది. తన 2 చేతులతో సీతాదేవిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన కూతుర్ని ఎంతో మెచ్చుకొని తిరిగి మళ్ళీ రసాతలానికి సీతమ్మని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇదంతా అయోధ్య ప్రజలు, సభలో వాళ్ళు చూసి హాహాకారాలు చేస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.